సరే ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోనే ఇప్పుడు థైరాయిడ్‌కి సంబంధించినటువంటి గడ్డలు ఏవైతే ఉంటాయో వాటిల్ని కూడా ట్రీట్ చేస్తారని విన్నాము. సో, ఎలాంటి కైండ్ ఆఫ్ గడ్డల్ని ట్రీట్ చేస్తారు? ఎలా వాటిని డయాగ్నోసిస్ చేస్తారు? థైరాయిడ్ గడ్డలు చూస్తే గానీ ఎక్కువగా మనం విమెన్‌లో చూస్తుంటాము. ప్లస్ చాలా కామన్. అంటే మనొక 30-50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లైఫ్ టైమ్‌లో థైరాయిడ్ గడ్డలొచ్చే అవకాశం ఉంటది. దాంట్లో చాలా వరకు ఒక 95-98% అయి నాన్ క్యాన్సరస్ గడ్డలు. సో, అయి ఎక్కడికి స్ప్రెడ్ అవ్వవు. ఎలాంటి అంటే లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ కాదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గడ్డలు నోటీస్ చేసినప్పుడు చాలామందికి మెడలో వాపుగా నోటీస్ చేస్తారు. అది కొంచెం బాగా పెద్దయినప్పుడు మింగడానికి ఆర్ డిస్కంఫర్ట్ రావచ్చు కొంతమందికి. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆర్ అక్కడ లోకల్‌గా పెయిన్, నొప్పి గానీ అలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొంటుంటారు. సో, ఫస్ట్ థింగ్ మెడలో వాపొచ్చినప్పుడు ఒక డాక్టర్ వచ్చి ఒక అల్ట్రాసౌండ్ ఆర్డర్ చేస్తారు. అల్ట్రాసౌండ్ నెక్. సో, అల్ట్రాసౌండ్ నెక్ చేసినప్పుడు ఆ థైరాయిడ్ నాడ్యూల్‌ని ఒక రేడియాలజిస్ట్ డిఫైన్ చేస్తారు. సో, దాన్ని టైరాడ్స్ అంటాము. సో, ఆ టైరాడ్స్ అనే ఒక విధానంలో ఆ నాడ్యూల్స్‌ని ఒక 1-5 లోపల ఒక స్కోరింగ్ ఇస్తారు రేడియాలజిస్ట్. సో, ఆ టైరాడ్స్ 3 అండ్ అబవ్ అనేది సస్పిషియస్ ఫర్ క్యాన్సర్ అండ్ 4 అండ్ 5 మోర్ హైయర్ సస్పిషన్. సో, అల్ట్రాసౌండ్‌లో ఆ థైరాయిడ్ నాడ్యూల్ అపియరెన్స్ బట్టి ఈ టైరాడ్ స్కోర్ అనేది ఒకటి డిఫైన్ చేస్తాము. 3 ఉన్నప్పుడు జనరల్‌గా ఒక ఎఫ్ఎన్ఏసి ఆర్డర్ చేస్తాం. స్కోర్ 3 ఉన్నప్పుడు 3 అండ్ అబవ్. సో, 4 ఆర్ 5 కూడా ఎఫ్ఎన్ఏసి. ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న ఫైన్ నీడిల్. ఆ నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్ కింద ఒక రేడియాలజిస్ట్ పోయి చిన్న శాంపిల్ తీసి దాన్ని ఎగ్జామిన్ చేస్తాము. సో, ఆ పెథాలజీ ఎగ్జామినేషన్‌లో ఫైనల్‌గా అది ఎలాంటి నాడ్యూల్ అనేది బయటపడుతుంది. సో, ఆ కన్ఫర్మేషన్ అనేది అల్టిమేట్‌లీ ఎఫ్ఎన్ఏసి పైన డిటర్మైన్ ఉంటది. సో, ఎఫ్ఎన్ఏసిలో మళ్ళీ ఒక 5 స్కోర్స్ ఉంటాయి. సో, ఆ 5 స్కోర్స్‌లో 1 అండ్ 2 అనేది నాన్ క్యాన్సరస్. 3 అండ్ అబవ్ సస్పిషన్ అండ్ ప్రూవెన్ క్యాన్సర్ కింద వస్తదండి. 1 అండ్ 2లో ఈరోజు ఇప్పుడు చూస్తే గానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీకి ఒక పెద్ద రోల్ చూస్తున్నాము. సో, థైరాయిడ్ సర్జరీ అనగానే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే మెడలో స్కార్ రావచ్చు. వాయిస్ చేంజ్ అంటే ఈ సర్జరీ అయినప్పుడు ఒక 2% దాకా పక్కనుండే మాటలు అంటే వోకల్ కార్డ్‌కెళ్ళే ఒక నరము డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి కొంతమందికి 2%కి వాయిస్ చేంజ్ కూడా రావచ్చనేది. దానివల్ల చాలామంది భయపడుతూ సర్జరీ అవాయిడ్ చేస్తుంటారు. ఎవరికైతే కాస్మెటిక్ అంటే వాపు వల్ల కాస్మెటిక్ ఇబ్బందున్నా, లేకపోతే ఆ గెడ్డ వల్ల నొప్పి గానీ, లేకపోతే ఏమన్నా డిస్కంఫర్ట్ ఉన్న వారికి మాత్రమే ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం. ఒకవేళ ఈ బినైన్ నాన్ క్యాన్సరస్ అని ప్రూవ్ అయితే అన్లెస్ అది ఏదైనా డిస్కంఫర్ట్ కాజ్ చేస్తే తప్ప ట్రీట్మెంట్ ఆఫర్ చేయము. ఈ సర్జరీ చాలామంది అవాయిడ్ చేయాలని చూస్తుంటారు కాబట్టి ఈ మినిమల్లీ ఇన్వేసివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్ అంటే ఇమేజింగ్ వాడి సర్జరీ లేకుండా ఒక చిన్న పిన్ హోల్‌తో నాడ్యూల్స్‌ని అంటే గెడ్డల్ని ట్రీట్ చేసే విధానాలు ఒక 2 ఉన్నాయి. ఒకటి థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అని అంటాం. థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఒక చిన్న నీడిల్ ద్వారా అల్ట్రాసౌండ్ గైడెన్స్‌లో అండర్ విజన్ ఆ థైరాయిడ్ నాడ్యూల్‌ని హీట్‌తో డిస్ట్రాయ్ చేస్తాం. సో, హీట్‌తో డిస్ట్రాయ్ చేసినప్పుడు దానికెళ్ళే బ్లడ్ సప్లై తగ్గి ప్లస్ అక్కడ ఉండే టిష్యూ డ్యామేజ్ అయ్యి సైజ్ తగ్గిపోతుందండి. సో, నెక్స్ట్ ఇంకొక ఈ మధ్యన ఒక లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొత్తగా వచ్చిన ఇంకో టెక్నిక్ థైరాయిడ్ ఆర్టరీ ఎంబలైజేషన్. సో, ఎంబలైజేషన్ అంటే రక్తనాళాల ద్వారా యాంజియోగ్రఫీ పద్ధతిలో వెళ్ళి ఈ థైరాయిడ్‌కెళ్ళే బ్లడ్ సప్లై ఆ నాడ్యూల్స్‌కెళ్ళే బ్లడ్ సప్లై మనము బ్లాక్ చేసి వాటి సైజ్ తగ్గించగలుగుతున్నాము. ఎప్పుడు అబ్లేషన్ వాడతామో, ఎప్పుడు ఎంబలైజేషన్ వాడేదనేది ఆ థైరాయిడ్ నాడ్యూల్ సైజ్ బట్టి డిపెండ్ ఉంటుంది. సో, సైజు కొంచెం చిన్నదుంటే మనం అబ్లేషన్‌తో చేయొచ్చు. సైజ్ మరీ పెద్దదుంటే దెన్ ఈరోజు మనము ఎంబలైజేషన్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. సో, ఇది చేసుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళకి మనం చూసినటువంటి వాపు అనేది కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి వచ్చేస్తుందా? దానికేమన్నా కొన్ని డేస్ టైమ్ ఏమైనా పడుతుందా? 3 మంత్స్ పడుతుంది ఆ సైజ్ తగ్గడానికి. ఎందుకంటే మనం ఆ గెడ్డని తీసేయట్లేదు కాబట్టి, దాన్ని టిష్యూని కిల్ చేస్తున్నాం కాబట్టి, ఆ డెడ్ టిష్యూ కొంచెం ష్రింక్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. అండ్ కాస్మెటిక్ కన్సర్న్స్ కానీ, ఈ నెక్ డిస్కంఫర్ట్ కానీ జనరల్‌గా హై సక్సెస్ రేట్‌తో రెజల్యూషన్ అయితే మనం చూస్తున్నాం. ఒకవేళ అది క్యాన్సర్ గడ్డ అయితే ఖచ్చితంగా గ్లాండ్‌ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంటుందా? ఎంబలైజేషన్ గానీ, అబ్లేషన్ గానీ చేయకముందర అట్‌లీస్ట్
2 సార్లు ఎఫ్ఎన్ఏసిలో ఆ నాడ్యూల్ నాన్ క్యాన్సర్స్ అనేది ప్రూవ్ అవ్వాలి. ఒక్కసారి సరిపోదు. అట్‌లీస్ట్ 2 టైమ్స్ ఎఫ్ఎన్ఏసి చేసి అది నెగెటివ్ వస్తేనే మనము ఈ అబ్లేషన్ గానీ, ఎంబలైజేషన్ గానీ ఆఫర్ చేయగలుగుతాము. ప్లస్ కొంతమందికి ఒకవేళ అవసరమైతే ఎఫ్ఎన్ఏసి కాకుండా బయాప్సీ కూడా చేయొచ్చు. బయాప్సీ చేసి ఈరోజు జీనోమిక్ టెస్టింగ్, జెనెటిక్ టెస్టింగ్ కూడా వచ్చింది. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద బయాప్సీ శాంపుల్ ద్వారా ఇంకా కొంతమందికి ఇంకా డెఫినెట్గా చెప్పగలుగుతున్నాం అది బినైనా క్యాన్సరస్ అని. ఒక్కసారి 100% కాన్ఫిడెన్స్తో అది బినైన్ అని ప్రూవ్ అయిన తర్వాతనే అబ్లేషన్ ఆఫర్ చేస్తాము. ఎంబోలైజేషన్ చేసిన తర్వాత ఏవైతే ఈ బినైన్ గడ్డలు అనేది పూర్తిగా మనము వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామో, ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీ అంతా కూడా ఆ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అయిపోతుందా అని? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యాక్చువల్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసేది ఎందుకంటే థైరాయిడ్ సర్జరీలో గెడ్డల వరకు తీసే అవకాశం లేదు. అది చాలా సెన్సిటివ్ ఏరియా. నెక్లో ఒత్తి గెడ్డను తీసేసి గ్రంథిని వదిలే అవకాశం ఉండదు. ఒకవేళ రైట్ సైడ్ ఒక గెడ్డ ఉంటే పూర్తిగా రైట్ సైడ్ థైరాయిడ్ తీసేయాల్సిందే. ఆర్ 2 సైడ్స్ పెద్ద గెడ్డలు ఉంటే ఇంకా 2 సైడ్స్ మీరు పూర్తి థైరాయిడ్ తీసేయాల్సిందే. తీసిన తర్వాత వాళ్ళకి జనరల్గా ఒక సైడ్ తీస్తే 30-50% లైఫ్ లాంగ్ థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ అనేది అవసరం ఉండొచ్చు. పూర్తి గ్లాండ్ తీస్తే ఆబ్వియస్లీ ఇంకా తప్పదు. అండ్ ఈ థైరాయిడ్ సప్లిమెంటేషన్ అవాయిడ్ చేసుకోవడానికి చాలామంది ఈ నాన్ సర్జికల్ ఈ మినిమల్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంబలైజేషన్లో కానీ అబ్లేషన్లో కానీ మనం ఒత్తి ఆ నాడ్యూల్ని మాత్రమే ట్రీట్ చేస్తాము. మిగతా గ్లాండ్ని మనం టచ్ చేయం కాబట్టి ఈ హైపోథైరాయిడిజం అనేది అబ్లేషన్లో ఎస్పెషల్లీ చాలా రేర్ ఉంటుంది. ఎంబలైజేషన్లో ఇంకా అది పెద్ద గెడ్డలు కాబట్టి కొంతమందికి ఒక 5% కొంచెం టెంపరరీ హైపోథైరాయిడిజం రావడం అవకాశం ఉండొచ్చు. సరే, ఈ థైరాయిడ్ బినైన్ నాడ్యూల్స్కి చేసేటువంటి ఎంబోలైజేషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఎంబలైజేషన్ అనేది ఒక చిన్న పిన్ హోల్ ద్వారా చేతులు, జనరల్గా థైరాయిడ్ పేషెంట్స్కి చేతిలోనే రేడియల్ ఆర్టరీ అంటే చిన్న యాక్సెస్ తీసుకొని ఒక పిన్ హోల్తో పోయి ట్రీట్మెంట్ చేస్తాము. అండర్ ఫ్లూరోస్కోపీ అంటే జనరల్గా మనం యాంజియోగ్రామ్ దేంట్లో చేస్తాము, సిమిలర్ మెషిన్లో పేషెంట్ పనుకో ఉంటారు. యూజువలీ ఒక 1 hour 1.5 hour ప్రొసీజర్ ఉండొచ్చు. అండ్ జనరల్గా ఎలాంటి పెయిన్ కానీ ఏమి డిఫికల్టీ డ్యూరింగ్ ద ప్రొసీజర్ అయితే పేషెంట్స్ ఎదుర్కోరు. సో సెడేషన్, అనస్థీషియా కానీ ఇలాంటివి కూడా అవసరం ఉండదు. అండ్ అబ్లేషన్ కానీ చూస్తే ఇంకొక మొడాలిటీ దట్ మనము గెడ్డలకి వాడే ఇంకొక ట్రీట్మెంట్. దాంట్లో పేషెంట్ నెక్ అంటే జనరల్గా మైల్డ్ సెడేషన్ ఇస్తాము. ప్లస్ పేషెంట్ పనుకొని ఉన్నప్పుడు పూర్తిగా అంటే పూర్తి అనస్థీషియా ఇవ్వకుండానే మనము ఒక చిన్న పిన్ హోల్ ద్వారా మెడలో లోకల్ అనస్థీషియాలో థైరాయిడ్ గెడ్డల్ని అల్ట్రాసౌండ్ గైడెన్స్లో యాక్సెస్ చేసి ట్రీట్ చేస్తాము. ప్రొసీజర్ అప్పుడు కొంచెం మైల్డ్ డిస్కంఫర్టే ఉంటుంది కానీ సివియర్ పెయిన్ కానీ అలాంటివి ఉండవు, ఎందుకంటే మనం లోకల్ అనస్థీషియా ఇస్తాం కాబట్టి. కంప్లీట్గా అనస్థీషియా ఎవరేమో అసలు పెయిన్ లేకుండా ఎలా చేయించుకుంటారా అని అనుకున్నాను. థైరాయిడ్ గ్లాండ్ లోపల హీట్ చేసేటప్పుడు ఏం సెన్స్ ఉండదండి. కొన్ని ఆర్గన్స్కి సెన్స్ ఫైబర్సే ఉండవు. ఓకే. అట్లా థైరాయిడ్లో మీరు పోయి హీట్ చేసి డిస్ట్రాయ్ చేసిన నాడ్యూల్ లోపల హీట్ చేసేటప్పుడు ఏదో కాలిపోతుందంటే మనకు సెన్సేషన్ రాదు. స్కిన్ వరకు నమ్ చేస్తాం అంతే, ఇంకేమో అంతే. థైరాయిడ్ గ్లాండ్ చుట్టూరు అనెస్థెటిక్ ఇచ్చేస్తాం. సో ఇది ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? సక్సెస్ రేటు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొసీజరల్ సక్సెస్ రేట్ జనరల్ 90% అబౌవ్ ఉంటుంది. 5-10% ఆఫ్ ద పేషెంట్స్కి మళ్ళీ ఒక సెకండ్ ట్రీట్మెంట్ అవసరం ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అబ్లేషన్లో కొంచెం పక్కన ఆర్గన్స్ని ప్రిజర్వ్ చేయడానికి మనము కంప్లీట్ ఆర్గన్ అంటే కంప్లీట్ ట్యూమర్ కిల్ అంటే మనం దాన్ని పూర్తిగా ఎక్స్టెన్సివ్గా డిస్ట్రాయ్ చేసేది మనం చేయం. ఎందుకంటే పక్కన ఆర్గన్స్ ప్రిజర్వ్ చేయాలి, థైరాయిడ్ని ప్రిజర్వ్ చేయాలి. కాబట్టి ఎంతవరకు సైజ్ తగ్గించడానికి అవసరం ఉంటుందో అంతవరకే చేస్తాము. సేఫ్టీ ఆఫ్ ద ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఒక 5-10% సెకండ్ ట్రీట్మెంట్ అవసరం ఉండే అవకాశం ఉండొచ్చు. అంటే పేషెంట్కి ముందే చెప్తారు. సో మీకు అంటే కొంతమందికి చెప్పగలుగుతాము సైజ్ బట్టి. ఇప్పుడు చాలా పెద్ద నాడ్యూల్ అంటే డెఫినెట్గా సెకండ్ సెషన్ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. ఒక 50 cc కన్నా తక్కువ ఉండే నాడ్యూల్ జనరల్గా 1 ట్రీట్మెంట్లో అయిపోతుంది. వాళ్ళలో ఒక ఫ్యూ పీపుల్కి సమ్టైమ్స్ మళ్ళీ అది గ్రో అవ్వడమో, జనరల్గా గ్రో అవ్వదు, కొంతమందికి గ్రో అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఉంటుంది. సో అలాంటి వారికి మనం మళ్ళీ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తాం.